ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచున్నారు, స్తోత్రాలు. ఎడాల్లో సెలయేర్ల ద్వారా జూలై 24వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశము ద్వారా మాతో మాట్లాడము, మీ స్వరాన్ని వినిపింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడాల్లో సెలయేర్లు, జూలై 24వ తేదీ. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములు వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. మోషే గురించి చదువుతున్నాము కదా. అతడు కనిపించని వాటిని చూస్తూ అన్నిటినీ భరించాడు. అయితే ఇక్కడ రాసి ఉన్న దాని ప్రకారం ఇశ్రాయేలు ధోరణి దీనికి వ్యతిరేకంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సహించారు. వాళ్ళకి ఏది అనిపిస్తే దాని ప్రకారం ప్రవర్తించారు. అదృశ్యుడైన నిత్య దేవునిలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు బాహ్య సంబంధమైన పరిస్థితులను చుట్టూ తన బ్రతుకుల్ని అల్లుకుంటున్నారే గాని దేవునిని తమ కేంద్ర స్థానముగా చేసుకోవటం లేదు. ప్రతి విషయంలోనూ తననే చూడమంటూ దేవుడు మనల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. ఆయన ఆదేశ ప్రకారము దేనిని తేలికగా చూడవద్దని హెచ్చరిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అని చదివాం. వాళ్ళు చూసేదాకా నమ్మలేదు. దేవుడు పని చేయడం చూసిన తరువాత నమ్మారు. ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు నిజంగా దేవుని గూర్చి సందేహించారు. అయితే దేవుడు వారికి దారి ఏర్పరిచి అవతల వైపుకు దాటించిన తరువాత ఫరో సైన్యమంతా మునిగిపోవటం చూసిన తరువాత నమ్మారు. ఇలాంటి అల్ప విశ్వాసం వల్ల వాళ్ళు అతుకుబొతుకుల జీవితాన్ని గడపవలసి వచ్చింది. వాళ్ళది పరిస్థితుల మీద ఆధారపడ్డ విశ్వాసం. ఇలాంటి విశ్వాసం మనకు ఉండటం దేవునికి ఇష్టం లేదు. చూడడమే విశ్వాసానికి ఆధారం అని ఈ లోకం అంటుంది. దేవుడు చెప్పేది ఏమిటంటే నమ్మితేనే చూడగలని కీర్తనకాడు అంటున్నాడు. సజీవుల దేశంలో దేవుని మంచితనం చూస్తానని నేను నమ్మకపోయినట్టయితే సొమ్మసిల్లిపోయి ఉండేవాణ్ణి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే దేవుని నమ్ముతున్నావా, లేక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నమ్మకాన్ని దేవుని వైపు నిలుపుకోగలుగుతున్నావా? విశ్వాసం అంటే కంటికి కనిపించని దాన్ని నమ్మడం. దానికి ప్రతిఫలం ఏమిటంటే నమ్మిన దాన్ని కల్లారా చూడగలగటము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.